కంగనా రనౌత్ హీరోయిన్ గా నటిస్తూ దర్శకత్వం వహించిన ఎమర్జెన్సీ మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. యథార్థ ఘటనల ఆధారంగా పొలిటికల్ డ్రామాగా రూపొందిన ఈ మూవీలో అనుపమ్ ఖేర్, శ్రేయస్ తల్పడే కీలక పాత్రలు పోషించారు. ఈ బాలీవుడ్ మూవీ ఎలా ఉందంటే, మోస్ట్ పవర్ఫుల్ ఇండియన్ ఉమెన్ గా పేరు తెచ్చుకున్న ఇందిరా గాంధీ రాజకీయ వ్యక్తిగత జీవితంలోని ఎత్తుపల్లాలను ఆవిష్కరిస్తూ ఎమర్జెన్సీ మూవీ తెరకెక్కింది. బలహీన నాయకురాలిగా పొలిటికల్ జర్నీని మొదలుపెట్టిన ఇందిరాగాంధీ, కంగనా రనౌత్ ప్రత్యర్థులను గడగడలాడించే లీడర్గా ఎలా ఎదిగింది. తక్కువ కాలంలో రాజకీయాల్లో ఉన్నత శిఖరాలు చేరిన ఇందిరా రాజకీయ జీవితం ఎమర్జెన్సీ టైంలో ఎలా పతనావస్థకు చేరింది. ఎమర్జెన్సీ విధించడానికి దారి తీసిన పరిస్థితులు ఏమిటి. ఆ టైంలో ఇందిరాపై ఎందుకు విమర్శలు వచ్చాయి. ఇందిరా గాంధీ ప్రభుత్వ పడిపోవడానికి ఆమె కొడుకు సంజయ్ గాంధీ, విశాఖ్ నాయర్ తీసుకున్న నిర్ణయాలు ఏ విధంగా కారణమయ్యాయన్నదే అంశాలను ఎమర్జెన్సీ మూవీలో కంగనా రనౌత్ చూపించింది. బయోపిక్ సినిమాలు చేయడం కత్తి మీద సాము లాంటిది. అందులోనూ ప్రజలకు బాగా తెలిసిన, చిరపరిచితమైన వ్యక్తుల జీవితాలతో సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించడం అంటే అంత ఈజీ కాదు. ఎమర్జెన్సీ సినిమాతో కంగనా రనౌత్ అలాంటి సాహసమే చేసింది. ఎమర్జెన్సీ విషయంలో నటిగా మాత్రం కంగనా అదరగొట్టింది. ఆమె లుక్, డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్ విషయంలో ఇందిరాగాంధీని గుర్తు చేసింది. ఇందిరా గాంధీ రోల్ కోసం కంగనా పడిన కష్టం ప్రతి ఫ్రేమ్లో కనిపిస్తుంది. కానీ దర్శకురాలిగా మాత్రం తడబడిపోయింది. టైటిల్ బట్టి 1975, 1977 మధ్య కాలంలో ఎమర్జెన్సీ విధించడానికి కారణమేమిటి. తెర వెనుక ఏం జరిగింది. ఆ టైంలో ప్రజలు ఇలాంటి ఇబ్బందులు పడ్డారన్నది చూపిస్తారేమోనని ఆడియన్స్ అనుకున్నారు. కానీ అంశాలేవి ఈ సినిమాలో చూపించలేదు. చాలా వరకు జనాలకు తెలిసిన, అందుబాటులో ఉన్న సమాచారంతోనే కంగనా రనౌత్ ఎమర్జెన్సీ మూవీని తెరకెక్కించినట్లు అనిపించింది. ఎమర్జెన్సీ టైంలో ఇందిరాకు వ్యతిరేకంగా ఎలాంటి కుట్రలు జరిగాయి. అప్పటి రాజకీయ అంశాలను చెప్పడంలో కన్ఫ్యూజ్ గురైన భావన కలిగింది. తండ్రి అడుగు జాడల్లో ఇందిరా రాజకీయ ప్రవేశం, భర్తతో ఆమె అనుబంధం, ఫిరోజ్ గాంధీ మరణంతో పాటు 1971లో పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో ఫ్రెంచ్ రష్యా సాయాన్ని పొందడంలో ఇందిరా సక్సెస్ కావడం లాంటి అంశాలను పైపైన టచ్ చేస్తూ వెళ్లారు. తక్కువ స్క్రీన్ టైంలో ఎక్కువ అంశాలను చూపించాలనే తొందర కనిపించింది. క్రియేటివ్ ఫ్రీడమ్ చాలానే తీసుకున్న ఫీలింగ్ కలుగుతుంది. ముఖ్యంగా సంజయ్ గాంధీ పాత్రను విలన్గా చూపించే సీన్స్ కావాలనే పెట్టినట్లుగా అనిపిస్తాయి. కంగనా రనౌత్కు జయప్రకాష్ నారాయణన్గా నటించిన అనుపమ్ ఖేర్ మధ్య వచ్చే సీన్స్, డైలాగ్స్ బాగున్నాయి. ఫ్యూచర్ పీఎంఏ అటల్ బిహారీ వాజ్పేయి, శ్రేయస్ తల్పడే ను ఇందిరా మెచ్చుకునే సన్నివేశాన్ని కంగనా తీసిన విధాన బాగుంది. ఇలాంటివి మరికొన్ని సీన్స్ పడితే బాగుండేది. యాక్టింగ్ పరంగా సినిమాలో వంక పెట్టడానికి ఏం లేదు. కంగనా రనౌత్తో పాటు అనుపమ్ ఖేర్, శ్రేయస్ తల్పడే, విశాఖ్ నాయర్ ప్రతి ఒక్కరూ పోటీపడి నటించారు. వారి లుక్స్, కాస్ట్యూమ్స్ నుంచి లొకేషన్స్ వరకు 1970 నాటి కాలాన్ని రియలిస్టిక్ గా ఈ సినిమాలో చూపించారు. For more interesting videos, please subscribe to my channel.